ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 42. రైటర్ కావ్య. నా సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అయిపోగానే ఖచ్చితంగా టైం డ్యూరేషన్ అయితే పెంచుతానండి. ఇక ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, పృథ్వీ లోపలికి వెళ్ళడానికి ఆలోచిస్తుంటే అరవింద్ పృథ్వీతో, ఎందుకు అంతగా ఆలోచిస్తావు అన్నా, రా వెళ్దాం అని అన్నాడు. మనం ఏమైనా సినిమా థియేటర్లోకి సినిమా చూడడానికి వెళ్తున్నామా ఏంటి, ఆనందంగా ఆరాటంగా వెళ్ళడానికి అని అన్నాడు పృథ్వీ. అరవింద్ చిన్నగా నవ్వాడు. పృథ్వీ మాటలకి నీకు నవ్వు వస్తుందా? అరవింద్, బాగా నవ్వు. ఈ జిమ్ లోపలికి వెళ్ళాక మనకు ఈ నవ్వే అవకాశం ఎలానో ఉండదు కదా అని అన్నాడు పృథ్వీ. ముందు వెళ్దాం రా అన్నా అని అంటూ పృథ్వీ చెయ్యి పట్టుకొని పృథ్వీని వాళ్ళ ఆఫీస్ పక్కనే ఉండే జిమ్లోకి తీసుకుని వెళ్ళాడు. పృథ్వీ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళే ముందు అరవింద్ పృథ్వీతో, బీ స్ట్రాంగ్ పృథ్వీ అన్న, ఒక్క 2 days నువ్వు కోఆపరేట్ చేస్తే ఒక పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చిన వాడివి అవుతావు అన్నా అని ధైర్యం చెప్పాడు. అరవింద్ని, నీ మటుకు నువ్వు సై సినిమాలో రాజీవ్ కనకాల మోటివేషన్ స్పీచ్ ఇచ్చినట్లు చెప్పేశావు. లోపలికి వెళ్ళాక నా బతుకు రగ్బీ బాల్ అయిపోతుందిరా సామి అని అరవింద్తో అంటూనే డోర్ పూర్తిగా తీసి లోపలికి వెళ్ళారు అరవింద్ పృథ్వీ లోపలికి వెళ్ళగానే ఇంతకుముందు పృథ్వీ కోసం ఫ్లాట్కి వచ్చిన అతను పృథ్వీని గుర్తుపట్టి వెంటనే పృథ్వీ దగ్గరికి వచ్చి కళ్ళల్లో ఆనందంతో, నువ్వు నా కోసమే వచ్చావా అని అడిగాడు అతను. పృథ్వీ లోపల బిక్కుబిక్కుమంటూ భయపడుతూనే అతని భుజం మీద చెయ్యి వేసి, అవును నీకోసమే వచ్చాను, మరి నీ పేరు అని భుజాన్ని నొక్కుతూ అడిగాడు. అవతలి అతను ఆనందంతో పరవశించిపోయి, నా పేరు ప్రమోద్, మరి నీ పేరు అని అడిగాడు పృథ్వీ బుగ్గపై వేలితో రాస్తూ. పృథ్వీ అరవింద్ వైపు సైగ చేసి, కొంచెం మేనేజ్ చెయ్యరా అని అన్నాడు. అరవింద్ చిన్నగా నవ్వి తన పేరు పార్తు, నా పేరు కృష్ణ అని అన్నాడు ప్రమోద్ బుగ్గ మీద గిల్లి. ఇతనెవరు పార్తు అని అడిగాడు ప్రమోద్. ఇతను నా బెస్ట్ ఫ్రెండ్, మన పార్టీనే అని అన్నాడు పృథ్వీ. ఇంతలో జిమ్లో అందరూ వీళ్ళ చుట్టూ మూగేయగా, ప్రమోద్, అతనే కదా, నువ్వు ఇతని కోసం వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళావు అతనే కదా అని అడిగాడు పృథ్వీ చుట్టూ మూగిన గుంపులో ఒకడు. తిను పార్తు నా కోసం వచ్చాడు అని చెప్పాడు ప్రమోద్. అవునా, ఈరోజు ఏమైపోయావు బాసు, జిమ్కి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయావు అని అడిగాడు గుంపులో అతను. అవునా, ఆ రోజు ఏమైపోయావు బాసు, జిమ్కి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయావు అని అడిగాడు గుంపులోని ఒకతను. ఆ రోజు నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడుగా, వాడికి నా మీద అనుమానం వస్తుందని టీ షాప్ నుండి కూడా వెళ్ళిపోయాను అని బాధపడుతున్నట్లుగా అన్నాడు పృథ్వీ. అవునా, మరి ఇన్ని రోజులు పట్టింది ఎందుకు మళ్ళీ మా జిమ్కి రావడానికి అని అడిగాడు ప్రమోద్. ఉఫ్, ఏదో పోలీస్ ఇంట్రాగేషన్కి వచ్చిన ఖైదీని అడిగినట్లు ఊపిరి సల్పకుండా ఈ ప్రశ్నలేంట్రా బాబు అని మనసులో అనుకుంటూనే మా ఫ్రెండ్ని మేనేజ్ చేసి ఇదిగో నా కృష్ణని కూడా ఇక్కడకు తీసుకువద్దామని ఆలోచన కూడా ఉండడంతో జిమ్కి రావడానికి ఆలస్యం అయ్యింది అని అన్నాడు పృథ్వీ. అవునా, అయితే రోజు వస్తావు కదా జిమ్కి అని అడిగాడు ప్రమోద్. పృథ్వీ అరచేతి వేళ్ళని ప్రమోద్ అరచేతి వేళ్ళతో పెనవేస్తూ, ఒక 6 నెలలు ప్రమోద్, తర్వాత ఈ జిమ్లోనే ఉందాము, ఈలోపు అందరికీ టాటా బై బై చెప్పేద్దామని నా ఆలోచన, ఆ విషయమై నీతో మాట్లాడదామని వచ్చాను అని అన్నాడు పృథ్వీ. అవునా అని ఆనందంగా అడిగాడు ప్రమోద్. అవును అని చెప్పాడు పృథ్వీ. ఆ మాటకి ప్రమోద్ పృథ్వీని గట్టిగా హగ్ చేసుకొని కాసేపటి వరకు అలానే ఉండిపోయాడు. పృథ్వీ మనసులో, ఇదేం ప్రేమరా బాబు, ధృతరాష్ట్రుడి కౌగిల్లా ఉంది నీ ప్రేమ, మండిపోను ఒంట్లో ఎముకలన్నీ నుజ్జు అయిపోయేలా ఉన్నాయిరా అయ్యా అని అనుకున్నాడు. ప్రమోద్, నాకు ఈ జిమ్ అంతా చూడాలనుంది, చూపించవా అని అడిగాడు అరవింద్ పృథ్వీ హగ్ చేసుకున్న ప్రమోద్ని డైవర్ట్ చేయడానికి. అలా పృథ్వీ అరవింద్ వాళ్ళని మాటల్లో పెట్టగా
ప్రమోద్ పృథ్వీని వదిలిపెట్టకుండా అంటిపెట్టుకుని పృథ్వీకి అరవింద్కి వాళ్ళు జిమ్ అంతా చూపిస్తూ ఉంటే అరవింద్ తనకు కావాల్సిన దానికోసం జిమ్ అంతా ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. జిమ్ని చూపిస్తూ ప్రమోద్ పృథ్వీ చెయ్యి పట్టుకుని ఆపి, నీ ఫ్రెండ్కి మా ఫ్రెండ్స్ చూపిస్తారులే, మనం అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం పదా అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి బీన్ బ్యాగ్స్లో పృథ్వీని కూర్చోపెట్టి ప్రమోద్ మీద పృథ్వీ వంగి పృథ్వీ కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు చాలా అందంగా ఉన్నావు పార్థు. నీ కళ్ళు నేరేడు కళ్ళు, బుగ్గలు యాపిల్ పళ్ళు, పెదాలు చెర్రీ పళ్ళులా ఉంటాయి అని అన్నాడు. నీకు జ్యూస్ షాపులో ఉన్న ఫ్రూట్స్తో జ్యూస్ చేసి నా మొహం నిండా పళ్ళు కనబడుతున్నారా అంట్లకాకి వెధవా అని అనుకున్నాడు పృథ్వీ మనసులో. ప్రమోద్ పృథ్వీ బుగ్గ మీద గిల్లి, నీ వయసెంత డియర్ అని అడిగాడు. పృథ్వీ లోపల తడబడుతూ పైకి 30 అని అన్నాడు. అసలు నిన్ను చూస్తే 30 ఏళ్ల వాడిలా లేవు బాసు, ఒక 20 ఏళ్ల కుర్రాడిలా ఉన్నావు అంటూ వచ్చాడు ప్రమోద్ ఫ్రెండ్. అవును పార్థు, నువ్వు చాలా అందంగా చిన్నగా ఉంటావు అని చెప్తూ పృథ్వీ పక్కన అదే బ్యాగ్లో సెటిల్ అయ్యి పృథ్వీ భుజాలపై చేతులు వేసి నవ్వుతూ మాట్లాడుతూ అన్నాడు. నీ పిచ్చి వాడి వెర్రి కాకపోతే నేను కుర్రాడిలో ఉండడం ఏంటి నా బొంద? అరవింద్, త్వరగా నన్ను వీళ్ళ బారి నుండి కాపాడరా బాబు, వీడు నన్ను చపాతీ పిండి చేసినట్టుగా మసాజ్ చేసి పడేస్తున్నాడు అని అనుకున్నాడు పృథ్వీ మనసులో. అవును ప్రమోద్, సరిగ్గా చెప్పావు, పార్థు చాలా అందంగా ఉన్నాడు అన్నాడు ఇంకో ఫ్రెండ్. మొత్తానికి ఆ జిమ్లో ఏదో ఒకలా మేనేజ్ చేసి సాయంత్రానికి ఇంటికి తిరిగి బయలుదేరారు. వర్షకి ఫోన్ చేసి గీజర్ ఆన్ చేసి ఉంచవే అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు పృథ్వీ. అరవింద్ ఇంటికి చేరుకోగానే పృథ్వీ వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి హాట్ వాటర్ కింద నిలబడి సేద తీరి కాసేపటికి తల తుడుచుకుంటూ హాల్లోకి వచ్చి, పృథ్వీ స్ట్రాంగ్గా టీ ఇవ్వవా అని అడిగాడు వర్షాని. నీ బాయ్ ఫ్రెండ్ ఇవ్వలేదా టీ అని అడిగింది వర్ష నవ్వుతూ. అసలే చిరాగ్గా ఉన్న పృథ్వీకి వర్ష మాటలు కోపాన్ని తెప్పించగా, వర్ష అని గట్టిగా అరిచాడు పృథ్వీ. ఎప్పుడూ కూల్గా ఉండే పృథ్వీ అలా అరిచేసరికి వర్ష కళ్ళల్లో నీళ్లు చేరాయి. నీకు టీ పెట్టాలని లేకపోతే మానే, బయటికెళ్ళి తాగుతా అని చెప్పి విసురుగా డోర్ వేసి టెర్రస్ మీదకి వెళ్ళిపోయాడు. అరవింద్ వర్షతో, పృథ్వీ అన్నని ఇంత కోపంగా చూడడం ఇదే మొదటిసారి వదిన, ఫీల్ అవ్వకు, ఇవాళ జిమ్లో పృథ్వీ అన్నకి మసాజ్ కూడా చేశారు. ఆ ప్రమోద్ అయితే అస్సలు వదలకుండా అంటి పెట్టుకుని తిరిగాడు వదిన, అందుకే చిరాగ్గా ఉన్నాడు అని అన్నాడు. వర్ష కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టి అరవింద్కి ఇచ్చి పృథ్వీ కోసం టెర్రస్ మీదకి వెళ్ళింది. అటువైపుకి తిరిగి నిలబడ్డ పృథ్వీని పక్కకి వెళ్ళి, సారీ బుజ్జి ప్లీజ్, ఇదిగో టీ తెచ్చాను అని అంటూ ఒక చేత్తో కప్ పట్టుకొని ఇంకో చేత్తో చెవులు పట్టుకొని సారీ చెప్తూ టీ అందించింది వర్ష. పృథ్వీ తల తిప్పకుండా కళ్ళు మాత్రమే తిప్పి వర్ష వైపు ఓసారి చూసి మళ్ళీ స్ట్రైట్గా చూస్తూ నిలబడ్డాడు. వర్ష టీ కప్ పెట్టగోడ మీద పెట్టి, సారీ చెప్తున్నాగా ప్లీజ్ అని అంది బతిమాలుతూ. అయినా పృథ్వీ జరగకపోతే సరిగ్గా జుట్టు చూసి చీకటి పడుతూ ఉండడంతో టెర్రస్ మీద ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని పృథ్వీని హత్తుకొని పృథ్వీ గుండెపై తన మోముని ఆంచి, సారీ అని చెప్తున్నాను గారా, అంత బెట్టు చేస్తావెందుకు అని తన కన్నీటితో పృథ్వీ షర్ట్ను తడిపింది. వర్ష కన్నీరు పృథ్వీ షర్ట్ని తాకగానే వర్ష పృథ్వీ మొహాన్ని చేతుల్లోకి తీసుకొని తన నుదుటికి నుదురు ఆంచి, నేనే సారీ చెప్పాలి, అనవసరంగా నీ మీద అరిచేశాను, జిమ్లో ఆ ప్రమోద్ నన్ను వదలలేదు, అంటి పెట్టుకుని తిరిగి మసాజ్ కూడా చేశాడు, చిరాకు వచ్చేసింది, అందుకే ఆ కోపమంతా నీ మీద చూపించాను అని అన్నాడు పృథ్వీ. వర్ష పృథ్వీ పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి, ఇంకొక రోజు అంతే, రేపు సాయంత్రానికి రాజమండ్రి వెళ్ళిపోతాం కదా, ఇదంతా మనం మన ఫ్రెండ్స్ కోసమే కాదు, ఒక దుర్మార్గుడిని ఈ చట్టానికి పట్టించడం కోసం కూడా చేస్తున్నది కదా పృథ్వీ అని అంది వర్ష. అవును వర్ష, నువ్వు చెప్పింది నిజం, ఆ సంజయ్ గాడు చాలా తెలివిగా జిమ్లో అని అంటూ ఉండగా పృథ్వీ ఫోన్ మోగేసరికి వర్షని వదలకుండా ఒక చేత్తో హక్ చేసుకుని ఇంకో చేత్తో పాకెట్లో నుండి ఫోన్ తీసి, శశి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తున్నారేంటప్ప అని అనుకుంటూ లిఫ్ట్ చేసి, హలో అంకుల్ చెప్పండి అని అన్నాడు. పృథ్వీ, మేఘనాకి బాగా వామిటింగ్స్ అవుతున్నాయంట, సెలైన్ ఎక్కిస్తున్నారు, మేము ఆకాష్ వాళ్ళ పేరెంట్స్
చూడడానికి వెళ్తున్నాం. మా కార్ టైర్ పంచర్ అయ్యింది. నీ కార్ అడుగుదామని ఫోన్ చేశాను అని అన్నారు ఆయన. అవును అంకుల్, మ్యాగీకి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు పృథ్వీ. ఆ మాట వినగానే వర్ష పృథ్వీని వదిలి మ్యాగీకి ఏమైంది అని కంగారుగా సైగ చేసింది. చెప్తా ఉండు అన్నట్టుగా సైగ చేశాడు పృథ్వీ. శశి వాళ్ళ నాన్నగారు పృథ్వీతో ఇప్పుడు కొంచెం వామిటింగ్స్ తగ్గాయట, బట్ చాలా నీరసంగా ఉందంట. మీరు రేపు ఈవినింగ్ బయలుదేరతారు అంట కదా, శశి చెప్పింది. ఈలోపు నీ కార్ ఇస్తే నేను మెకానిక్కి ఫోన్ చేసి చెప్పాను, అతను కార్ రిపేర్ చేస్తాడు. మీరు నా కార్ వేసుకుని వచ్చేయండి అని అన్నారు ఆయన. సరే అంకుల్ అని ఫోన్ పెట్టేశాడు పృథ్వీ. ఏమైంది అని అడిగింది వర్ష. శశి వాళ్ళ నాన్నగారు చెప్పింది చెప్పాడు. అయ్యో, అయితే రేపు త్వరగా వెళ్దాము పృథ్వీ. లేఖకు కూడా ఫీవర్ వచ్చిందంట. మార్నింగ్ ఆర్ఎంపీ వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళారంట. ఇంకా మత్తుగా పడుకునే ఉందట. సంధ్య మెసేజ్ పెట్టింది అని అంది వర్ష. అవునా, అయితే రేపు త్వరగా వెళ్దాం అని టీ కప్ తీసుకుని ఇద్దరూ కిందకి వెళ్ళిపోయారు. లేక కళ్ళు తెరిచి చూసేటప్పటికి తన ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చుని ఉన్న సంధ్యని చూసి కెవ్వున ఒక అరుపు అరిచింది. దెయ్యం దెయ్యం అరుస్తూనే ఉంది. లేక అరుపుకి కంగారు పడి సంధ్య లైట్ వేసి లేక నేనే సంధ్య అని భుజాలు పట్టుకుని కదిపింది. లేక లైట్ వెలుగులో సంధ్యని చూసి ఊపిరి పీల్చుకొని సంధ్యని తడిమి మంచిమే కదా అమ్మయ్యా అని అంది లేక. లేక అరుపులకి అందరూ సంధ్య వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమైంది, దెయ్యమేంటమ్మా అని అడిగారు సంధ్య వాళ్ళ నాన్నగారు. లేక హింగ్ అని పల్లి కలిస్తూ అంటే చీకట్లో ఇది ఫోన్ చూస్తుంటే ఆ ఫోన్ వెలుగు దీని మొహం మీద పడేసరికి దెయ్యంలా కనిపించింది. లైట్ వేశాక అర్థమైంది ఇది సంధ్య అని అంది. లేక చెప్పిన తీరుకి అందరూ నవ్వేశారు. సంధ్య మాత్రం గుర్రుగా చూస్తూ నీ కంటికి దెయ్యంలా కనపడ్డానా నేను అని అడిగింది. మరి అసలే భయంతో జ్వరం తెచ్చుకున్న లేక ఎదురుగా చీకట్లో ఫోన్ చూసుకుంటే దెయ్యంలా కాకుండా దివి నుండి దిగి వచ్చిన దేవతలా కనపడతావా ఏంటి అని అన్నాడు మనోహర్ అల్లరిగా. ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పక కామెంట్ చేస్తారు అని ఆశిస్తూ మీ కావ్య. నిన్న ఎపిసోడ్కి కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ కామెంట్ చేసిన వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేకపోయాను, సారీ. బట్ మీ కామెంట్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. కామెంట్ చేస్తారు అని ఆశిస్తూ మీ కావ్య.